ప్రభుత్వం పెట్టిందంటే ఆ ప్రభుత్వం డిఫాల్ట్ అయితే ఆ ప్రభుత్వం వెంటనే బస్టప్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం ఆ అప్పులు కానీ కట్ట. అందుకే కేంద్రం మనకు వచ్చే నిధుల నుంచి ముందు ఏదైనా గవర్నమెంట్ గ్యారెంటీలు ఉన్నదాన్ని ముందు రీపే చేస్తే కానీ మనకు రిలీజ్ చేయరు, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప. ఇది కంటిన్యూ ప్రాసెస్. అంత పకడ్బందీ మన రాజ్యాంగం. పెద్దలకు తెలుసు, నాకు తెలుసు, అచ్చెన్నాయుడు గారు తెలుసు, సీనియర్లు అందరూ ఉన్నాం. కొత్త వాళ్ళకి తిరిగిపోవచ్చు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది దానికి వచ్చి అమ్మమ్మో గత ప్రభుత్వం పెట్టిస్తే మేమేదో చేసినట్టు, అది కానట్టు, కార్పొరేషన్కి ఇచ్చినట్టు కానట్టు అని. మొన్న ఏది మామ ఒక నిమిషం సార్, 10 minutes అవనండి, 50 minutes అవనండి, 5 నిమిషాలు అవనండి. మీరు ఏ క్షణంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను మాట్లాడతాను చేస్తే నేను కూర్చోబోతాను, నాకేం అభ్యంతరం. ఇప్పుడు కూర్చొని పోతాను. అదిగో మరి 10 minutes మరి అల్వపి గారు మాట ఇది మా చీఫ్ విప్ గారు మాట మాట్లాడతా. ఆ ధర్మాది కాదు మీకు ఇబ్బంది అయితే కూర్చున్నాను, మీకు ఇబ్బంది అయితే నేను కూర్చున్నాను, నాకేం అభ్యంతరం లే. కూర్చోండి. నేను తప్పు చెప్పి లేకపోతే ప్రభుత్వాలను విమర్శిస్తే ఇంకా మొన్న పవర్ సెక్టర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. సార్ మొన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు, పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టర్ నుంచి విధ్వంసం, ఈ విధ్వంసం వల్ల ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష. బ్రహ్మాండంగా వాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం వాళ్ళని పవర్ సెక్టర్ విధ్వంసం కొద్ది మంచిగా తాగండి. ఒక సెకండ్ ప్లీజ్. విధ్వంసం అయింది ఇప్పుడు లోపల. ఇవన్నీ చెప్తున్నారు మీరు, ఇవన్నీ చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏవో మేము పథకాలు ఇచ్చాం, మీరు మేనిఫెస్టో ఇచ్చింది 5 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. మేము వచ్చి 8 మాసాలు అయ్యింది. ఎన్ని చేయాలని చేస్తాం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు నిర్ణయం చేస్తారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం, ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నరసాపురం, భీమవరం ఏరియాలు తిరిగేవాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసాను ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి. తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గతలు కప్పాలని. పదండి ఆల్ జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. మీరు చూడమనండి, రేపు సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్ అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి. చేసుకోండి సార్, రికార్డులో ఉండే చూడండి. ప్లీజ్ కంటిన్యూ. మంత్రి గారు మీ ప్రణాళిక అవి చేయాలని కాలం పడుతుంది. చేసామంటే అవుద్ది, అది చేసామంటే ఒప్పుకోను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను, చేస్తున్నామంటే ఒప్పుకుంటాను. చేస్తున్నాం, ఆయన చేస్తామంటారు. మేము చేసామో లేదో పబ్లిక్ తెలుసు. మీరు 5 సంవత్సరాల్లో
ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని, Please. వ్యవసాయ Leave it శాఖని, out. Budget ఆర్ఎన్బి పంచాయతీరాజుల్ని, గ్రామీణాభివృద్ధిని, అచ్చునాయుడు గారు. ఇటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి ఒక 5-10 డిపార్ట్మెంట్లకి గ్యాడ్రేజ్ తాళంతో మొత్తం కప్పుతో తాళం వేశారు అధ్యక్ష. ఒక పైసా ఖర్చు పెట్టలేదు. అచ్చునాయుడు దాని గారు, గురించి please. మాట్లాడమని చెప్తున్నాను. ప్లీజ్ సిట్ డౌన్. మేము వచ్చి 8 Budget మాసాలు అయింది. మాట్లాడండి. Continue. 8 మాసాలు అయింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 రూపాయలు పింఛను 3000 చేస్తాము అని ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడు చేశారు? కూర్చో. 250 పెంచి కూర్చోండి. ఎలక్షన్లకు 10 రోజులు ముంచేశారు. వీళ్ళు కూర్చో. మాకు మాట్లాడుతున్నారు. అచ్చునాయుడు గారు కూర్చోండి. ఎల్ఓపి గారు